న్యాయవాది సుబ్బారావు పైన సింగర్ మంగ్లీ పంచగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 22న పంచగుట్టలోని న్యాయవాది కార్యాలయానికి వచ్చిన సింగపోగు సుబ్బు తాను న్యాయవాదిగా పరిచయం చేసుకుని కొద్ది నిమిషాల తర్వాత తనపైన అనుచిత వ్యాఖ్యలు చేశాడని, దీనికి తోడు గతంలో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా వేదికలలో తనపై ఉన్న వీడియోలను తొలగించేందుకు 10 లక్షలు డిమాండ్ చేశాడని, అతను అడిగిన డబ్బులను చెల్లించకపోవడంతో అతనితో వచ్చిన మరికొందరు తనతోటి నీచంగా ప్రవర్తించారని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. మైక్రో ఫైనాన్స్ బాధితుల తరపున పోరాడతానన్నారు సింగర్ మంగ్లీ. తనకు డబ్బంటే ఆశ లేదని, పాటలే తన ప్రపంచమని తెలిపారు మంగ్లీ. డబ్బుల కట్టలతోటి కనిపించిన వ్యక్తి తన తమ్ముడు కాదని, తన తమ్ముడిపైన కూడా నింద మోపుతున్నారన్నారు. ఇక సుబ్బారావు తనపైన అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు మంగ్లీ. బిగ్ బాస్కు వెళ్లేందుకు ఫేమస్ కావాలని చూస్తున్నారని, ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ వ్యవహారంలో తన పాత్ర ఉంటే దేనికైనా సిద్ధమన్న మంగ్లీ, కష్టపడి ఈ స్థాయికి వచ్చా మూలాలను మర్చిపోనన్నారు మంగ్లీ. మంగ్లీ పంచగుట్ట పోలీసులకు ఫిర్యాదుకు సంబంధించి ఈ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ ఫోన్ లైన్లో అందిస్తారు. సునీల్, ప్రస్తుతం మంగ్లీ ఈ రోజు మళ్ళీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కంప్లీట్ చేయడానికి ఎవరైతే నిన్న మనం చూస్తాం మంగ్లీపై ఫిర్యాదు చేసిన సుబ్బారావుపై ఈ రోజు మరొకసారి న్యాయవాది సుబ్బారావుపై మంగ్లీ ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతము మైక్రో ఫైనాన్స్ ఇష్యూలో బాధితుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని మోసం చేసినట్టు కూడా నిన్న న్యాయవాది సుబ్బారావు తన బాధితుల నుంచి పోరాటం చేసినందుకే తనను చంపేస్తానని బెదిరిస్తున్నట్టు కూడా సుబ్బారావు నిన్న కంప్లైంట్ చేయడం. అయితే నిన్న సుబ్బారావు చేసిన కంప్లైంట్ ఆధారంగా ఈరోజు మరొకసారి మంగ్లీ పంజగుట్ట పోలీసులను ఆశ్రయించింది. తన అడ్వకేట్ సుబ్బారావు టార్గెట్ చేసి నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు. సుబ్బారావు బిగ్ బాస్ వెళ్లేందుకు నాపై అసత్య ప్రచారం చేసి ఫేమ్ కావాలని చూసుకుంటున్నారు. ఈ వ్యవహారంలో నా పాత్ర అస్సలు లేదు, దేనికైనా నేను సిద్ధంగా ఉన్నాను. ఇక మైక్రో ఫైనాన్స్ సంబంధించిన బాధిత తరఫున నేను కూడా పోరాటం చేస్తాను. నన్ను బదనాం చేసేందుకే సుబ్బారావు ఈ యొక్క ఆరోపణలు చేస్తున్నట్టు కూడా అటు మంగ్లీ వ్యాఖ్యానించింది. డబ్బంటే తనకు ఆశ లేదు, తన తమ్ముడి మీద కూడా నిందలు వేసి బదనాం చేసే దిశగా ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా మరోవైపు మంగ్లీ చెప్పడం జరిగింది. దీనిపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేశాను. తనపై ఎప్పుడైతే అసత్య ఆరోపణలు చేస్తున్నటువంటి సుబ్బారావుపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశాను. ఖచ్చితంగా ఆర్థిక నేరాలకు సంబంధించిన విషయంపై కూడా తన కుటుంబాన్ని లాగడం ఇది బాధాకరము. తన పరువు ప్రతిష్టలను దెబ్బతీసే విధంగా సుబ్బారావు వ్యవహరిస్తున్నారు కాబట్టి, మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఇదంతా కూడా బాధ కలిగిస్తుంది కాబట్టి ఆర్థిక నేరాలకు సంబంధించిన విషయంలో ఎలాంటి శిక్షకైనా నేను సిద్ధంగా ఉంటాను. ఇప్పటికైనా వాస్తవాలు గ్రహించి మీడియా కూడా ప్రచారం చేయాలంటూ కూడా మంగ్లీ ఈ రోజు పంజాగుట్ట పోలీసులని ఆశ్రయించిన పరిస్థితి అర్థమవుతుంది. చూడాలి మరి ఈ కేసులో మంగ్లీ చేసిన ఆరోపణలు, సుబ్బారావు చేసిన ఆరోపణలకు సంబంధించిన విషయంలో పోలీసులు మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారనేది మాత్రం ఇప్పుడు రాజకీయంగా తో పాటు రేపు సినీ రంగంలో కూడా ఒక హాట్ టాపిక్ గా మారిన పరిస్థితి కనబడుతుంది. సునీల్, న్యాయవాది సుబ్బారావు పైన సింగర్ మంగ్లీ పంచగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో న్యాయవాది సుబ్బారావు స్పందించారా? వారు ఏమంటున్నారు సునీల్? నిన్న సుబ్బారావు మళ్ళీసారి మంగ్లీపై ఫిర్యాదు చేసిన తర్వాత సుబ్బారావు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మంగ్లీ మైక్రో ఫైనాన్స్ పేరిట దాదాపు 1500 కోట్ల మేరకు డబ్బులు మోసం చేసింది. దీంట్లో చాలా మంది బాధితులు వాపోతున్నారు. వారు అందరూ కూడా నన్ను అప్రోచ్ అయ్యారు. అయితే ఆ కేసు నుంచి నన్ను తప్పుకోవాలని నాపై ఒత్తిడి గురి చేశారు, లేకపోతే తప్పుకోకపోతే నన్ను యాక్సిడెంట్ చేసి చంపేస్తామంటూ కూడా బెదిరింపులకు గురి చేశారంటూ కూడా నిన్న సుబ్బారావు అటు పంజాగుట్ట పోలీసులను ఆశించి అతను మీడియాతో కూడా మాట్లాడినప్పుడు అయితే నిన్న ఎప్పుడైతే అటు సుబ్బారావు కంప్లైంట్ చేశారో ఆ తర్వాత వెంటనే మంగ్లీ నార్సింగ్ పోలీసులను ఆశించి నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ రోజు మరొకసారి పంజాగుట్ట పోలీసులను ఆశించిన మంగ్లీ పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో కూడా మంగ్లీ ఫిర్యాదు చేసింది సుబ్బారావు మీద. సుబ్బారావే తన పరువు ప్రతిష్టలను దెబ్బతీస్తున్నాడు కాబట్టి సుబ్బారావు మీద కఠిన చర్యలు తీసుకోవాలంటూ కూడా మంగ్లీ ఈ రోజు డిమాండ్ చేసింది. ఒకవేళ మైక్రో ఫైనాన్స్ ఇంకా ఖచ్చితంగా తాను మోసం చేసే మాత్రం ఖచ్చితంగా దీనిపై ఏ విచారణకైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాను. తన పరువు ప్రతిష్టలు దెబ్బతీస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోను. ఇక సుబ్బారావు చేసినటువంటి వ్యాఖ్యలు, సుబ్బారావు చేసినటువంటి కాల్స్ సంబంధించిన విషయాలపై కూడా పోలీసులకు అన్ని వివరాలను కూడా అందించాను. ఖచ్చితంగా ఈ విషయంలో ఖచ్చితంగా తనకు క్లీన్ చిట్ వస్తున్న ఆశాభావాన్ని కూడా మంగ్లీ వ్యక్తం చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ సునీల్. ఏదైతే మైక్రో ఫైనాన్స్ పేరిట ఈ సుబ్బు అనే అడ్వకేట్ ఎవరైతే ఉన్నారో ఆయన నా మీద చేస్తున్నటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫేక్ అలిగేషన్స్. నిజంగా నేను ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంటే గిన
నేను ఎక్కడికైనా రావడానికి సిద్ధం. నేను ఎక్కడ ఏ పోలీస్ గడపలైనా కోర్టు గడపైనా తొక్కడానికి సిద్ధం. నేను ఇందులో నన్ను ఇన్వాల్వ్ అయినావు అని చెప్పి తేలిస్తే నేను ఏమన్నా చేయడానికి సిద్ధం. ఇన్వాల్వ్ కాలేదని తేలిస్తే మీరేం చేస్తారు? మీడియా మిత్రులు అందరూ కూడా, నేను మీడియా ఫ్యామిలీ నుంచి వచ్చాను, మీరందరూ ఏం చేస్తారు? నాకు మాట ఇవ్వాలి. ఆయన ఇవన్నీ తప్పుడు ఎలిగేషన్స్ వేస్తున్నాడు. ఒక బంజారా గిరిజన ఆడబిడ్డ మీద కష్టపడి 14 ఏళ్ల నుంచి ఒక్కొక్క మెట్టు ఎదిగి పోయినటువంటి ఆడబిడ్డ మీద ఆయన ఈ ఫేమస్ కోసం కేవలం బిగ్ బాస్ కి వెళ్ళాలి, శ్రీముఖి అంటే క్రష్, ఫేమ్ అవ్వాలి. ఆయన ఒక భరతనాట్యం డాన్సర్. సో ఆ డాన్స్ అవన్నీ నేర్చుకొని ఉన్నాడు కాబట్టి ఆయనకి సినిమా పిచ్చి ఎక్కువ, సినిమాల మీద మక్కువ ఎక్కువ. దానివల్ల నా పేరు వాడుకొని ఆయన ఫేమ్ అవ్వాలని చెప్పి ప్రతి ఒక్క మీడియా గడప తొక్కి ప్రతి ఒక్కరికి అడిగి ఇంటర్వ్యూ తీసుకోండి అని చెప్పి లేనిపోని అలిగేషన్స్ అన్ని కూడా నా మీద వేస్తున్నాడు. నిజంగా ఆ బాధితుల్ని చూస్తుంటే నాకే చాలా చాలా బాధ అనిపిస్తుంది. నాకేం సంబంధం ఉంది? ఈ చేతి నిండా పనులే ప్రజల ఆశీర్వాదాలతో, మీ అందరి ఆశీర్వాదాలతో ఈ రోజు మీడియా లేకపోతే నేను లేను. ఇండిపెండెంట్ గా ఎదిగిన దాన్ని, నేను మీ చేతులల్లో ఎదిగిన దాన్ని, మీ చేతులలో పెరిగిన దాన్ని నేను ఎందుకు చేస్తాను? నేను అక్కడి నుంచే కదా వచ్చాను. ఎక్కడి నుంచి అయితే వచ్చాను వాళ్ళ పొట్ట నేను కొడతానా? నిజంగా నేను బాధితుల తరపున గట్టిగా నిలబడుతున్నాను. ఎవరైతే నా పేరు యూజ్ చేసి చీట్ చేసి ఎవరైతే వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారో వాళ్ళని కంపల్సరీ కఠినంగా శిక్షించాలని నేను పోలీస్ శాఖను గాని కోరుతున్నాను. సో మిగతా వివరాలన్నీ కూడా మా లాయర్ గారు మాట్లాడతారు. సుబ్బు గారి మీద ఇచ్చాం. సుబ్బు సిగపోగు పూర్తి నేమ్ ఆయన పేరు. చూడండి, ఆయన పేరు మీద నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఎక్స్టార్షన్ కంప్లైంట్ ఇచ్చాను. నా మీద ఎవరెవరో ఆరోపిస్తారండి, ఎవరెవరో వస్తారు, ఫోటోలు దిగుతారు. మీరు దిగరా? ఇంతకు ముందే దిగిరు. మీరు దిగరా? ఏమండి, సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్నాను. నేను సెలబ్రిటీగా ఏ రోజు ఫీల్ అవ్వలేదండి. సెలబ్రిటీగా నేను ఫీల్ అయ్యి ఉంటే ఈ రోజు ఈ 14 ఏళ్ల జర్నీ కొనసాగేది కాదు, ఎక్కడో ఆగిపోయేదాన్ని. ఎప్పుడైనా కూడా నేను ఎవరి ఇంట్లో పడితే వాళ్ళ ఇంట్లో పోయి అన్నం తినేస్తా. సొంత చెల్లెలాగా, సొంత అన్నలాగా, అన్న చెల్లి తప్ప, అన్న తమ్ముడు తప్ప వేరే సంబోధన కూడా ఉండదు నా నోట్లకెళ్ళి. నాకు పాటలు పాడడం, పాటల ప్రపంచం తప్ప ఏమీ తెలియదండి. నాకు నిజంగా డబ్బు ఆశ ఉంటే లాస్ట్ ఇయర్ ఎన్నికలు 2023 ఇక్కడ, 2024 అక్కడ జరిగింది. నేను ఏ ఏపీలో గానీ, ఏ తెలంగాణలో గానీ ఎక్కడన్నా కనిపించినా ఎన్నో మనీ ఆఫర్ చేసిర్రు, నాకు కోట్లు ఇస్తామని చెప్పి. అయినా కూడా నేను కనిపించలేదు. ఎందుకంటే నాకు డబ్బు ముఖ్యం కాదండి, వ్యక్తిత్వం చాలా ఇంపార్టెంట్. చాలా నియత్ గా, చాలా ఎథిక్స్ తో బతుకుతూ వస్తున్నానండి నేను. నాకేం అవసరం ఉంది చెప్పండి? చేతి నిండా పనులు మీరు చూడట్లే, నా ఇన్స్టా చూడట్లే, సోషల్ మీడియాలో చూడట్లే. ఒక్క పాట చేస్తే ఎందుకండి ప్రజలు ఇంతగానం ఆశీర్వదిస్తున్నారు? ఎందుకు 100 మిలియన్స్ పోతున్నాయి? ఎందుకు మీ అందరు కూడా లైక్ చేస్తున్నారు? చెప్పండి. నాకు